కౌరవులు హ్మ్. మట్టి కుండలో పుట్టారంటారు కదా! హుహుహు. అది ఎట్లా సాధ్యమైంది గురుగారు? ఇప్పుడు అది కూడా మీరనే అప్పటి ఐవీఎఫ్ అనుకోవాలా అది? ఐవీఎఫ్. ఐవీఎఫ్ అనేది ఇప్పటిది కాదు. ఇదివరకు మట్టి కుండలో పుట్టలేదు వారు. వాళ్ళు గాంధారి గర్భ విచ్ఛిన్నం జరిగిందనమాట. ఆ! గాంధారి గర్భాన్ని అప్పుడు వ్యాసుడొచ్చి సంరక్షించి ఈ 101 కుండల్లో పెట్టాడు. కుండ అంటే ఘటం. ఆ! ఘటం అంటే సెల్ ఇంగ్లీష్‌లో. ఆ! ఘటోద్భవుడు ద్రోణుడిని కూడా కుంభసంభవుడు అంటారు. ఓకే. కుంభసంభవుడు అంటే కుండలో పుట్టాడు అంటారు అందరూ. అవును. అది మిస్‌కాన్సెప్షన్. దట్ ఓకే. ఈస్ ఎ సెల్ అన్నమాట. టెస్ట్ ట్యూబ్ అన్నమాట. అచ్చా! అచ్చా! ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలందరూ కుంభసంభవులే. అవును. అందరికి ఐవీఎఫ్ చేస్తున్నారు ఆ! కుంభసంభవం. అవును. ఆ రకంగా అప్పుడు ఆయన ఒక్కొక్కడిని తీసి ఆ పిండాల్ని పరీక్షించాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సొమాటిక్ సెల్స్ అంటారన్నమాట. ఆ! సొమాటిక్ సెల్స్ అంటే కొన్ని కొన్ని అరటి చెట్లు అటువంటి వాటికి ఆ! అరటిపండు విత్తనం ఉండదు. అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు. ఆ! దాని రూట్ తీసుకుంటారు. ఓకే. ఓకే. దుంప. లేకపోతే ఇంకా టెక్నాలజీ ఏమైందంటే, ఆ అరటి చెట్టు కాండం తీసి, హ్మ్. దాని నుంచి వేర్లు సృష్టించి అవును. పెట్టిస్తారు. అది అవును. సొమాటిక్ అంటారన్నమాట. హ్మ్. ఆ రకంగాన ప్రక్రియలో అప్పుడు వేదవ్యాసుడు చేసి వాళ్ళని పా 101 మందిని ఆహ్, పూర్ణ రూపం, శిశు రూపం వచ్చేలాగా ఆయన చేశాడు. అబ్బబ్బబ్బా! సో, ఈ టెక్నాలజీ అప్పటి నుంచే ఉన్నది.